నిజామాబాద్ లో జాతీయ రోడ్డు భద్రత వారోత్సవాలు నిర్వహించారు. వాహనదారులకు అవగాహన కల్పించారు. రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని నిజామాబాద్ జిల్లా రవాణా కమిషనర్ దుర్గా ప్రమీల తెలిపారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరిస్తూ నిబంధనలు పాటించాలని సూచించారు. నిబంధనలను ఉల్లంఘించిన వారికి చలాన్లు విధించామన్నారు. బైకులతో పాటు భారీ వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్నామన్నారు. నిబంధనలను అతిక్రమిస్తే చట్టపరమైన శిక్షలు ఉంటాయని అంటున్న నిజామాబాద్ రవాణా కమిషనర్ దుర్గా ప్రమీలతో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. ఉత్సవాలకు సంబంధించి ఒక నెల పాటు అంటే ఈ జనవరి 1 నుంచి ఈ నెల 31 వరకు అయితే కంప్లీట్గా కూడా అందరికీ అవగాహన కలిగించే విధంగా ట్రాఫిక్ సంబంధించిన వాళ్ళు కావచ్చు, రవాణా సంబంధించిన వాళ్ళు కావచ్చు, పోలీసులు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఒక పెద్ద ప్రోగ్రామ్ అయితే నిర్వహించారు. నిజామాబాద్లోని ఎన్టీఆర్ చౌరస్తాలో అయితే ఉదయం నుంచి కూడా వచ్చే ప్రతి ఒక్కరికి కూడా అవగాహన కలిగించే విధంగా అయితే కార్యక్రమాలు చెప్పడం. దీనికి రవాణా శాఖ కీలకంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. రవాణా శాఖ ఆధ్వర్యంలో అయితే చాలా మట్టుకు కూడా అన్ని అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. రవాణా సంబంధించినటువంటి కమిషనర్ మాట్లాడడం. మేడం చెప్పండి, ఈ చాలా మట్టుకు కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్ ప్రతి ఇయర్కి ఒకసారి కండక్ట్ చేస్తారు. మరి ఈ ఇయర్స్ కూడా కండక్ట్ చేశారు. చాలా మట్టుకు కూడా యాక్సిడెంట్లు జరుగుతున్నాయి, చాలా ఇబ్బందులు అయితే జరిగాయి. మరి ఈ సంవత్సరానికి ఎట్లా చెప్పబోతున్నారు? వాళ్ళందరికీ కూడా వాహనదారులకు మీరు ఏం చెప్పబోతున్నారు? నిజామాబాద్ జిల్లాలో ఉండే వాహనదారులందరికీ కూడా రవాణా శాఖ వైపు నుంచి ఒక విజ్ఞప్తి ఏంటంటే, ప్రతి సంవత్సరం మనం ఎందుకు జనవరిలోనే ఈ రోడ్ సేఫ్టీ అనేది పెట్టుకుంటామంటే, మనకి జనవరి జనరల్గా ఫస్ట్ మంత్ కాబట్టి మంత్ అంతా మనం ఇట్లా రోడ్ సేఫ్టీ అవేర్నెస్ కల్పిస్తే డిసెంబర్ వరకు అందరూ హ్యాపీగా ఉండాలి, ఎటువంటి యాక్సిడెంట్స్ కూడా జరగకూడదనే ఉద్దేశంతో ప్రతి సంవత్సరం కూడా మనం జనవరిలో ఈ రవాణా శాఖ వైపు నుంచి మనము భద్రతా వారోత్సవాలు అన్నవి కండక్ట్ చేస్తూ ఉంటాము. మరి ముఖ్యంగా ఎక్కువగా ఏంటంటే ఎక్కువ యాక్సిడెంట్స్ అనేవి మనకి హెల్మెట్ లేకపోవడము, ఎక్కువ 100లో 80% వరకు మనకి యాక్సిడెంట్స్ అనేవి హెడ్ ఇంజరీ వల్లే జరుగుతున్నాయి. దానికి కారణం ఏంటంటే హెల్మెట్ అనేది సరిగ్గా ధరించలేకపోవడం. దగ్గర ఒక 2 కిలోమీటర్స్ వెళ్తున్నా, 1 కిలోమీటర్ వెళ్తున్న వాళ్ళు కూడా ఖచ్చితంగా హెల్మెట్ని ధరించాలి, ప్రమాదాలను నివారించాలి. ఎందుకంటే ఒక పర్సన్కి కనుక యాక్సిడెంట్ ఏదైనా జరిగితే మొత్తం కుటుంబం అనేది రోడ్డు మీద పడుతుంది. కాబట్టి ఆ ఫ్యామిలీ ఖచ్చితంగా ఇంట్లో వాళ్ళు కూడా బయటికి వెళ్ళే వాళ్ళని ఖచ్చితంగా చెప్పాలి. పేరెంట్స్ పిల్లలు కూడా వాళ్ళ పేరెంట్స్ హెల్మెట్ లేకపోతే హెల్మెట్ ఖచ్చితంగా ధరించాలి అని చెప్తూ ఉండాలి. ఆ విధంగా కూడా మేము అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అనేవి లాస్ట్ 3-4 మంత్స్ నుంచి కండక్ట్ చేస్తున్నాం నిజామాబాద్లో. అలానే ఇంకొకటి ఎన్ఫోర్స్మెంట్ కూడా మా వైపు నుంచి ఎక్కువగా చేస్తున్నాం. దాదాపుగా మేము 4000 కేసెస్ వరకు విత్ ది హెల్ప్ ఆఫ్ పోలీస్ డిపార్ట్మెంట్ బుక్ చేసాం. 1 కోటి రూపాయల వరకు ఫైన్ కూడా కలెక్ట్ చేయడం జరిగింది. అయితే ఏదో మాకు భయపడి కాకుండా మీ బాధ్యతగా ప్రమాదాలను నివారిద్దామని ఒక ముఖ్య ఉద్దేశంతో మేము చేస్తున్న ఈ కార్యక్రమానికి ప్రజలందరూ సహకరించి 2 వీలర్స్ మీద వెళ్ళే వాళ్ళు హెల్మెట్ ధరించాలా, 4 వీలర్స్లో కార్లలో వెళ్ళే వాళ్ళు ఖచ్చితంగా సీట్ బెల్ట్ ధరించి ఈ నిజామాబాద్ జిల్లాని యాక్సిడెంట్ ఫ్రీ నిజామాబాద్ జిల్లా చేయాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. రైట్ సార్, మీరు చెప్పండి, ఒక్క నిమిషం మీరు చెప్పండి. చాలా మటుకు కూడా అవేర్నెస్ అయితే కలిగిస్తున్నారు. ప్రజల్లో మార్పు కూడా వచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. మరి దీనికి సంబంధించి వెహికల్స్ చాలా ఇంపార్టెంట్. ఓన్లీ 2 వీలర్స్ కాకుండా 4 వీలర్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఫిట్నెస్ లేని వాహనాలను రోడ్డు మీద రావడం వల్ల చాలా అనార్థాలు అయితే జరుగుతాయి. స్కూల్ బస్సులు కానీ గతంలో చూసాం, చాలా మటుకు కూడా ఫిట్నెస్ కొన్ని బస్సులు కూడా లేని పరిస్థితి ఉంది. పెద్ద వెహికల్స్ సంబంధించి మీరు ఏం చెప్తారు? ఎట్లాంటి చర్యలు తీసుకుంటున్నారు? మరి దీనిపైన ఓవరాల్గా ఎట్లా ఉంది? స్కూల్ బస్సుల మీద మేము రెగ్యులర్గా దృష్టి సాధిస్తున్నామండి. మా సిస్టమ్ ప్రకారం కూడా రెగ్యులర్గా ఇన్ఫర్మేషన్ తీసుకొని అవసరమైన చోట ఖచ్చితమైన దాడులు జరుపుతున్నాం. ఈ మధ్య కూడా స్కూల్ బస్సుల మీద చెకింగ్ చేపట్టి లేని వాటిని కూడా, అంటే ఎఫ్సి కానీ ట్యాక్స్ లేని వాటిని కూడా కేసెస్ బుక్ చేసి సీజ్ చేసాం. అండ్ వాటికి కాంపౌండింగ్ కూడా వసూలు చేసామండి. రేపు రెగ్యులర్గా వాటి మీద మా దృష్టి ఉంటుందండి, ఏబీల మీద. ఎందుకంటే సెన్సిటివ్ ఇష్యూ కాబట్టి అట్లాంటి ఆ విషయంలో మేము ఎటువంటి చర్యలకైనా తీవ్రమైన చర్యలకి సిద్ధంగా ఉన్నాం. ఏబీ వాళ్ళ మీద ఖచ్చితమైన దృష్టి ఉంది మాకు. వాళ్ళకి చాలా మటుకు డ్రైవర్స్ కూడా మళ్ళీ వాళ్ళకి ఖచ్చితంగా లైసెన్స్ లాంటివి ఉండాలి. మీరు ఇవన్నీ కూడా ఉంటున్నాయా? అది ఖచ్చితంగా చూస్తున్నామండి. ప్రతిసారి కూడా మేము వెరిఫికేషన్ చేస్తున్నాం. రెగ్యులర్ చెకింగ్లో అన్ని డ్రైవర్కి లైసెన్స్ ఉన్నదా, సేమ్ డ్రైవర్ ఉన్నాడా లేదా అన్నీ కూడా మేము చెక్ చేస్తున్నాము. ఈ మాసోత్సవాల రోడ్డు భద్రతా మాసోత్సవాల కార్యక్రమంలో భాగంగా కూడా మళ్ళీ ఏబీలు తనిఖీ చేపడతాం. థ్యాంక్ యూ.
మొత్తానికి ఏదైతే మాసోత్సవాలు మొత్తం కంప్లీట్గా ఈ నెల వరకు కూడా అవగాహన కార్యక్రమాలు ఉంటాయి. ఏదేమైనప్పటికీ కూడా ప్రతి ఒక్కరు రవాణా శాఖ నుంచి చెప్తున్న విషయం ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ఆ ట్రాఫిక్ సంబంధించినటువంటి అన్ని రూల్స్ పాటించాలి. బస్సు ఏదైతే పెద్ద వెహికల్స్ ఉంటాయో, 4 వీలర్స్ ఉంటాయో, ఇవన్నీ కూడా ఖచ్చితంగా నిబంధనలు పాటించాలి, లేకపోతే చర్యలు తప్పవు అని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. కెమెరామెన్ సంతో శ్రీనివాస్, 4 టీవీ, నిజామాబాద్.